హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వడలండి, మినప వడలు. ఇవి మనకి హోటల్ స్టైల్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని అయితే వీడియోని అయితే చూడండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఆ తర్వాత ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. అలాగే అరకప్పు వరకు రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మంచినీళ్ళు పోసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇవి శనగపప్పు పూర్తిగా నానిపోవాలి. మినపగుళ్ళు అంటే త్వరగానే నానిపోతాయి. ఒక 6 అవర్స్ తర్వాత చూసారు కదా, మొత్తం పప్పులన్నీ నానిపోయాయి. చూడండి, ఇలా అంటే శనగపప్పు కూడా విరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మరొక 2-3 సార్లు వాటర్ వేసుకొని ఈ పప్పునైతే ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉన్న నీరంతా తీసేయాలన్నమాట. నీరంతా తీసేసిన తర్వాత మనకి గ్రైండర్ ఉంటుంది కదా, ఉంటే మిక్సీలో వేసుకోండి. గ్రైండర్లో అయితే మనకి రోట్లో రుబ్బుకున్న స్ట్రక్చర్ వస్తుందన్నమాట. పిండి అనేది ఒదుగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకునే వాళ్ళు లేని వాళ్ళు ఆప్షన్ మిక్సీలో కూడా ఆపుకుంటూ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఇలా ఆ చక్రాలకి 2 వైపులా నీళ్ళు అయితే పోసేసాను. తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండి పట్టిన తర్వాత వేసుకుంటే పిండి అనేది ఇంకొంచెం లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇలా తిరిగేటప్పుడే వేసుకుంటే పిండి క్వాంటిటీ కూడా మనకి లూజ్ టైట్ అనేది తెలిసిపోతుంది అనమాట. అందుకని మనం గ్రైండర్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా గరిటెతో అక్కడక్కడ గింజలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటూ మెదుపుకుంటూ ఒక 15-20 నిమిషాల వరకు దీన్ని అలాగే రుబ్బుకుంటూ ఉండాలన్నమాట. పూర్తిగా మెత్తగా కాటుకలాగా అయిపోవాలి. అప్పుడే మనకి వడలు చూడడానికి తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, పిండి అయితే ఇలా మెదిగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తోడుకోవాలన్నమాట. ఇలా చూడండి, చూస్తే మనకి తెలిసిపోతుంది కదా పిండి ఎంత బాగా మెదిగిందనేది. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే నేను ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఈ మూడింటిని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదైతే ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని ఇలా చేతితోటి తుంచి వేసుకోండి. ఉంటే కొత్తిమీర, పుదీనా వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర ఉంటే ఇలా సన్నగా తురుము అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా పిండికి అనేది బాగా పట్టుకోవాలి. అలా బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి. చూడండి, పిండి చేత్తో తీసుకుంటే ఇలా వడవేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. పిండి కొంచెం లూజ్ అయినా పర్వాలేదండి, బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు, దానికి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అసలు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది మనకి కొంచెం పిండిని ఇలా వేస్తే ఆయిల్ పైకి తేలితే మనకి ఆయిల్ ప్రిపేర్ అయినట్టు అనమాట, వేడి అనేది. ఇప్పుడు మనం వడలు అనేది ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేయి తడి చేసుకుంటూ వడని పిండిని ఇలా తీసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న హోల్ చేసేసి అలా వదిలేస్తే మనం వాటర్లో చేయి తడుపుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అది అనేది చేతి నుండి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఆయిల్లోకి. అలా వదిలేస్తుంది అనమాట. చూడండి, ఇలా మనకి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వడలు వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో కాబట్టి చిన్న సైజే వేస్తున్నాను. మనకి హోటల్లో ఏ సైజు వస్తుందో తెలుసు కదండి, దానికన్నా కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే మనకి హోటల్ సైజు వడలు అయితే వచ్చేస్తాయి అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒక్కసారి ఈ వడలు నేను చూపించిన ప్రాసెస్లో చేయండి. ఎప్పుడు మీరు ఇలాగే చేసుకుంటారు. ఇది కాంబినేషన్లో చికెన్ అయినా పల్లి చట్నీ అయినా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.